ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, అత్యంత కృప కలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, యజమానుడా, నీ కొందనాలు పాదాలను సమీపించి వేడుకుంటున్నాను. ఒకసారి నాయన ఇదిగో నన్ను మమ్మను జ్ఞాపకం చేసుకునండి. అగ్ని ప్రభావముతో దిగిరండి నాయన. అయా ఆత్మ వర్షముగా దిగిరండి నాయన. మహిమ మేఘముగా దిగిరండి నాయన. ఇదిగో మమ్మనందరినీ నీ అగ్ని చేత నాయన ఒక్కసారి మండించండి ప్రభువా. ఒక్కసారి నాయన షకీనా మేఘము క్రిందికి నాయన అయా మమ్మను తోడుకుని వెళ్ళమని మాత్రము ప్రాధేయపడుతున్నాను. ఆ అగ్ని స్తంభమును దర్శించుటకు ప్రభువా మమ్మను నాయన తోడుకుని వెళ్ళమని వేడుకుంటున్నాను. మమ్మను ముట్టమని వేడుకుంటున్నాను. మమ్మను స్వస్థపరచమని వేడుకుంటున్నాను. మమ్మను వెలిగించమని వేడుకుంటున్నాను. మమ్మను బాగు చేయమని వేడుకుంటున్నాను. ఒక్కసారి నాయన మా మధ్యకి దిగిరమ్మని మాత్రము ప్రాధేయపడుతున్నాను. నీ ప్రభావము నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలోనికి నాయన అగ్ని వలె తాకుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. చదవబడి నీ లేఖనాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ అయా నీవే నాతో మాతో అందరితో మాట్లాడమని నీ ముఖ దర్శనంలోనికి నాయన తొంగి చూడగలుగుటకు ప్రభువా, ఆ కాంతిలోనికి తొంగి చూడగలుగుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము ఈ వచనం చాలా మందికి పరిచయం ఉంటుంది. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలెననగా అంటూ అట్టి వాటిలో నేను ఆనందించువాడను అంటే దేవుడు దేని యందు ఆనందిస్తాడనే సంగతి చాలా చోట్ల బైబిల్ గ్రంథాల్లో చెప్పబడతా ఉంది. భగవంతుడు దేని యందు ఆనందిస్తాడు, ఒకవేళ దేవుడు ఆనందిస్తే నెక్స్ట్ పర్యవసానం ఏమిటి, ఏం జరుగుతుంది అనేది కూడా చాలా చోట్ల దేవుడు తన గురించి చెప్పుకోవడం జరుగుతా ఉంది. నేను భక్తి చేసినా మీరు భక్తి చేసినా ఇక్కడ ఎవరు భక్తి చేసినా కూడా దేవుడు నా యందు సంతోషించాలనేటటువంటి కాన్సెప్ట్ తోనే చేస్తాం. క్లాసులో నేను చదువుకున్నప్పుడు ఆ టీచర్ అందరినీ మానేసి నన్నే ఇలా తట్టి చాలా మంచోడు అని చెప్పాలని కోరుకునేవాడు. వీడు బాగా చదువుతున్నాడని అనాలని నేను కోరుకుంటే, అప్రిషియేట్ చేయాలని నేను కోరుకునేవాడు. ఆమె అభినందించాలని కోరుకునేవాడు. అలాగే దేవుడు కూడా నన్ను మెచ్చుకోవాలని కోరేటటువంటి భక్తి చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇదంతా ఎందుకంటే దేవునికి ఇష్టడుగా ఉండాలనేటటువంటి విషయం మీద చెప్తారు. అయితే దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఏం చెయ్యాలనే సబ్జెక్ట్ చాలా క్లియర్ గా చెప్పాడు దేవుడు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అంటే దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలి. అయితే తెలుసుకోవలసినటువంటి పరిశీలన చేయవలసినటువంటి అంశాలు ఏంటంటే నీతి న్యాయములను జరిగించుచు అంటే నీతి న్యాయాలు దేవుడు జరిగిస్తున్నాడు అని చెప్తున్నాడు. అది దేవుడే చెప్పుకుంటున్నాడు. కానీ మనకి ఎలా అనిపిస్తుంది అంటే కొన్ని విషయాలు మనకి అన్యాయంగా గోచరం అవుతా ఉంటాయి. కొన్ని విషయాలు నాకు చాలా కష్టంగా ఉంటాయి. ఒక్కొక్కసారి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం కన్నా కాస్త నిట్టూర్పులు విడిచి బయటకు వచ్చేయాలనిపిస్తా ఉంటుంది. మా నాన్న మీద మాట్లాడటం కన్నా మా నాన్న దగ్గర నా కోపాన్ని చూపించి నా యొక్క బాధను చూపించి బయటకు వచ్చేయాలనిపిస్తా. ఎందుకంటే అబ్రహాము నువ్వు రా అని పిలిచింది దేవుడే, అతనితో మాట్లాడి సంగతి చూపించింది దేవుడే, నీకు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాను, భూమి మీద ఇసుక రేణువులంత సంతానం చేస్తానని చెప్పింది దేవుడే. అది నమ్మి దేవుడిని వెనకాల వచ్చింది అబ్రహాం. బిడ్డల్ని ఇస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు, బిడ్డల్ని ఇస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు అనేటటువంటి ఒక్క అంశం, ఆ ఒక్క విషయాన్ని అబ్రహాం గట్టిగా పట్టుకుని దేవుని వెనకాల నడిస్తే
ఆ ఒక్క విషయం అతని జీవితంలో చేయడానికి 25 ఏళ్ళు ఎదురు చూశాడు. ఎదురు చూడటం అంటే అన్నిటికన్నా కష్టం. నాకు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళగానే బస్సు వచ్చేయాలి. ఎదురు చూడటం అనేది జీవితంలో చాలా కష్టమైన విషయం. కానీ భక్తి జీవితంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం ఈ లెసన్ ప్రతి పేజీలోనూ కనబడతానే ఉంది. ఎదురు చూడటం, వెయిట్ చేయి. 25 ఏళ్ళు వెయిట్ చేయించాడు దేవుడు. ఎట్లా న్యాయవంతుడు అవుతాడని అంట. నేను 25 ఏళ్ల ముందు ఇస్సాకునిస్తే తప్పేటి అంట. దేవుని యొక్క న్యాయము నాకు చాలా చోట్ల అర్థం కాదు. నేను పరిశీలనగా తెలుసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాను. దేవుని గురించి నేను పరిశీలనగా నేర్చుకోవాలని చాలా చోట్ల ప్రయత్నం చేస్తూ ఉంటాను. కానీ ఎందుకో దేవుని యొక్క విషయం నాకు పరిశీలనగా అర్థం కానటువంటి సన్నివేశాలు ఎక్కువ కనబడతా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో నువ్వు పరిశీలనగా తెలుసుకోవాలి, నువ్వు పరిశీలనగా నేర్చుకోవాలి, అట్లాంటి వాటిలో నేను ఆనందిస్తానని చెప్పినటువంటి దేవుడే ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయిస్తాడు చాలా జాగ్రత్తగా. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఏమంటారు? శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయములో ఉంచి ఉన్నాడు. దేవుడు చెప్తున్న మాట ఇది, నేను చెబుతున్న మాట కాదు. శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయాల్లో, వాళ్ళ యొక్క మైండ్ లో ఉంది అని దేవుడే చెప్తున్నటువంటి సాక్ష్యం. శాశ్వత సంబంధమైన జ్ఞానము నేను ఎప్పుడు నాకు పెరుగుద్ది? ఎప్పుడు అది పెరుగుద్ది? మ్యాథ్స్ బాగా చేస్తున్నాను అనుకోండి, నాకు మ్యాథ్స్ సంబంధించినటువంటి మైండ్ పెరుగుతా, ఆ సెల్స్ ఓపెన్ అయ్యి ఇంకాస్త ఈ ప్రాబ్లం ఇట్లా సాల్వ్ చేయాలి, ఈ ప్రాబ్లం ఇట్లా సాల్వ్ చేయాలి నాకు అర్థం అవుతా ఉంటుంది. ఆర్టిస్ట్ ఉన్నాడు, వాడు ఆర్టిస్ట్ వేస్తూ ఉన్నప్పుడు ఆ ఆర్ట్స్ సంబంధించి వేస్తూ ఉండగా ఆ ఆర్ట్స్ సంబంధించినటువంటి మైండ్ జాగ్రత్తగా వాడికి ఇంప్లిమెంటేషన్. శాశ్వత సంబంధమైన కాల జ్ఞానము నాకు ఇంప్లిమెంటేషన్ అవ్వాలంటే నేనేం చేయాలి? నాలో అది పెరగాలంటే నేనేం చేయాలి? శాశ్వత సంబంధమైన కాల జ్ఞానము అంటే అనాదిగు మొదలుకుని ఆది దగ్గర నుంచి అనంతము లోకము వరకు ఇది శాశ్వత సంబంధమైన కాల జ్ఞానము. అంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానము, ఆ కాల స్వరూపుడి యొక్క జ్ఞానము, ఆ కాలము యొక్క గమనముల జ్ఞానము, ఆ కాలములు ఎలా మారుతుందో అది ఎలా ప్రవహిస్తుందో దానికి సంబంధించిన జ్ఞానము శాశ్వత కాల జ్ఞానము. అది నరులలో ఉంది అని దేవుడు చెబుతున్నటువంటి సాక్ష్యం. అయితే నీలో ఈ శాశ్వత సంబంధమైన కాల జ్ఞానము డెవలప్ అవ్వాలంటే నువ్వేం చేయాలి? అది ఇక్కడ పాయింట్. ఎలాగా ఆ కాల జ్ఞానాన్ని నేను పొందుకోవాలి? నాకు ఎట్లాగ అర్థమవుతుంది కదా. మరి ఈ సబ్జెక్ట్ తెలియకుండా నేను దేవుణ్ణి ఎలాగ అనుసరించగలుగుతాను? నా భర్త నాకు అర్థమైతే నేను ఆయనతో ఎలా కాపురం చేయాలో నాకు తెలుసు. నా భార్య నాకు అర్థమైతే ఆమెతో ఎలాగ జాగ్రత్త పడాలో నాకు అర్థమవుతుంది. ఎక్కడ ఆమెకు కోపం వస్తుందో, ఎక్కడ ఆమెకి ప్రేమ పుట్టుద్దో, ఎక్కడ ఆమెకి చిరాకు పుట్టుద్దో, ఎక్కడ ఆమె అలసిపోద్దో, ఈ సంగతులన్నీ తెలిసినాయి అనుకోండి, సంసారం నాకు ఎట్లా ఉంటుంది? చాలా సాఫీగా ఉంటుంది. ఇన్ కేస్ ఆమె కోపం వచ్చినప్పుడు ఏం చేయాలో నాకు అర్థమైపోతుంది. అప్పుడు ఆమెతో నాకు ఇంక డిబేట్ అనేది రాదు, ఆమెతో నాకు తగాదా అనేది రాదు. అలాగే దేవునితో నాకు సంబంధించినటువంటి విషయం నాకు అర్థమైతే, ఆయన ప్రేమ నాకు అర్థమైతే, ఆయన కార్యము నాకు అర్థమైతే, ఆయన గమనము నాకు అర్థమైతే, ఆ కాలము యొక్క మార్పు, ఆ కాలం యొక్క తీరు నాకు అర్థమైతే ఆయనతో నేను కాపురం చేయటానికి చాలా సులువుగా ఉంటుంది. ఆ శాశ్వత సంబంధమైన కాల జ్ఞానము దేవుడు నరుల హృదయంలో పెట్టాడు. కాకపోతే చాలా మంది దాన్ని అధ్యయనం చెయ్యకపోవడం వల్ల వాళ్ళ మనస్సులన్నీ కూడా చక్కగా పక్కదారి పట్టిస్తాయి. శాశ్వత కాల జ్ఞానాన్ని అధ్యయనం చేయడం అనే సబ్జెక్ట్ చెప్తున్నాను కదా. మనం దేన్ని చూస్తాము, దేన్ని చూడము అనే రెండు సంగతుల్లోకి వెళితే ఆ కాల జ్ఞానం మీకు అర్థం అవుతుంది. నేను దేన్ని చూస్తానంటే, భూమి మీద చాలా విషయాలు గమనిస్తూ ఉన్నప్పుడు నేను ఇంత లేనివాడిగా ఉన్నాను, నేను ఇంత తక్కువ వాడిగా ఉన్నాను, నేను ఇంత పరిస్థితుల్లో ఉన్నాను, నా బ్రతుక్కే ఎందుకో ఇన్ని సంభవిస్తున్నాయి, నాకే ఇలాంటివన్నీ దాపరిస్తున్నాయి అని నేను వాటిని జాగ్రత్తగా చూస్తూ ఉంటాను. అవి నాకు కనబడతా ఉంటాయి, నా జీవితంలో నిజంగానే ఉంటాయి.
నిజంగానే నా జీవితంలో అవమానాలు ఉంటాయి, నిజంగానే నా జీవితంలో సహాయం పొందలేనటువంటి సందర్భాలు ఉంటాయి, చాలా ఉంటాయి. నాకు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. వీటి మీద నేను చూస్తాను. ఒకసారి ఆకాశంలోకి చూసినప్పుడు, నన్ను ఇక్కడ ఎందుకు పుట్టించావయ్యా? పుట్టిస్తే చాలా మంచోడుగా అన్న పుట్టించాల్సింది, అయితే ఒక అడుగు తిన్నవాడు ఇంట్లో అన్న పుట్టించాల్సింది. అటు ఇటు కాకుండా ఇక్కడ పుట్టించావు, నేను భరించలేకపోతున్నాను, నాకు ఎందుకు వచ్చింది ఈ కర్మ అనిపించి పరలోకంలో ఉన్నటువంటి దేవుని వైపు ముఖం పెట్టి అన్న రోజులు ఉంటాయి. మీకు ఒక విషయం ఇక్కడ అర్థం కావాలి. దేవుడు దేన్ని అనాలోచితంగా చేయలేదు, ఒక ఆలోచనతో చేశాడు. ఇక్కడ నేను తక్కువ వాడు ఎక్కువ అనేది నీ అభిప్రాయం, దేవుని అభిప్రాయం కాదు సుమా. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నువ్వు తక్కువ వాడు ఎక్కువ అనేది నీ అభిప్రాయం, దేవుని అభిప్రాయం కాదు సుమా. దేవుడికి నరులందరూ సమానులే, మానవులంతా సమానులే. ఆ మానవులలో ప్రతి ఒక్కరిని ఒక్కొక్క స్థితిలో, ఒక్కొక్క పేజీ కింద, ఒక్కొక్క కథ కింద, ఒక్కొక్క మంచి లెసన్ కింద భూమి మీద దేవుడు సిద్ధపరుస్తాం. నేను యోధా పత్రికను అనుకున్నాం కాసేపు. యోధా పత్రిక సంబంధించినటువంటి ప్రారంభంలోనే ఆది యందు దేవుడు దేన్ని ఉంచెనో అని మొదలు పెడతాడు. అంటే తన జ్ఞానమును గూర్చి దేవుడు తన సంకల్పాన్ని గూర్చి చెప్తున్నటువంటి ఒక పత్రిక రాయడానికి, ఆ పత్రికకు సంబంధించినటువంటి అనుభవాన్ని, దాని యొక్క కష్టాన్ని, దాని యొక్క బాధను, దాని యొక్క స్థితిని, చాలా శ్రమలను, చాలా నాటకాలను, చాలా రకాలైనటువంటి బోధకులను, ఇవన్నిటినీ వాడికి నేర్పించాడు. వాడికి అనుభవంలోనికి తీసుకొచ్చాడు. ఆ అనుభవంలోనికి తీసుకొచ్చినటువంటి ఆ యూదా ఆ పత్రిక రాయక ముందు చాలా ఇబ్బందులు పడతాడు. ఎందుకంటే అతనికి ఆ పత్రిక యొక్క స్థితి అతనికి అర్థం కావాలి కాబట్టి దేవుడు అతన్ని అట్లా అనుభవింపచేసిన తర్వాత ఆయన ఆ పత్రిక రాస్తాడు. మీకు ఇంకా బాగా అర్థమయ్యే భాషలో చెప్తా బాగుండదేమో. నేను లవ్ చేస్తేనే కదా ఫెయిల్యూర్ సాంగ్ రాయగలుగుతాను అంటే, నాకు ఈ సిచ్యువేషన్ వస్తేనే కానీ ఈ లవ్ సాంగ్ రాదు. ఆ యోధాకి కూడా ఈ సిచ్యువేషన్ వస్తే గాని ఈ యొక్క పదం రాదు. నీకు కూడా ఈ సిచ్యువేషన్ వస్తేనే గాని నీ జీవితం ఒక పత్రిక కాదు. ఆ పత్రిక కావాలంటే గనక ఖచ్చితంగా ఈ మార్గం గుండా నడవాలి. నిన్ను నడిపిస్తున్నాడు ఆ కాలజ్ఞానం. ఆ కాలజ్ఞానం ఖచ్చితంగా నిన్ను నడిపిస్తోంది. ఆ కాలం యొక్క జ్ఞానాన్ని నీవు చూస్తే, ఓహో ఇందుకా దేవుడు నాకు ఇది నేర్పిస్తున్నాడు, ఓహో ఇందుకా దేవుడు నన్ను ఇది అభ్యాసం చేస్తున్నాడు, ఇది అభ్యాసం చేస్తున్నాడంటే దేవుడు ఏదో నాకు చూపించబోతూ ఉన్నాడు అని నీవు కాల జ్ఞానాన్ని గనక గమనించగలిగితే చాలా విషయాలు నీకు అర్థమవడం మొదలవుతాయి. ఒక విషయాన్ని ఆ సిచ్యువేషన్ లో ఉండి ఆలోచిస్తే ఒకలాగా ఉంటుంది, ఒక విషయాన్ని ఆ సిచ్యువేషన్ దాటి అది పైకి వెళ్ళి ఆలోచిస్తే ఇంకలాగా ఉంటుంది. అదే సిచ్యువేషన్ని ఆకాశంలోకి వెళ్ళి ఆలోచిస్తే చాలా సులువుగా ఉంటుంది, చాలా సులువుగా ఉంటుంది. మనుషులకు దేవుని యొక్క జ్ఞానం చాలా అర్థం కాదు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాటి మీదనే మన మనస్సు చాలా వరకు పరిభ్రమిస్తూ ఉంటుంది కదా. మీకు మనుషుల యొక్క జ్ఞానం గురించి, దేవుని యొక్క జ్ఞానం గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా వినండి. నేను ఒకసారి కూరగాయల షాప్కి వెళ్ళాను. నాకు కూరగాయలు ఎట్లా కొనాలో తెలియదు. అవి ఎలా లేతవి, ఎలాగా ముదురువి అనే సంగతి నాకు అంత ఆలోచన లేదు. ఆ కూరగాయల కొట్టు దగ్గరికి వెళ్ళి వాడినే మంచి ఇవ్వు అని చెప్పి అడిగి ఆడిచ్చిన మంచి ఏవో తీసుకుపోతా ఉంటాను. లేదా అక్కడ బాగా నున్నగా ఉన్న వంకాయలు బాగున్నాయంటే అవి కొనుక్కుని పోతాను. నాకు తెలిసిన ఒక ఆయన వచ్చాడు, చాలా పెద్ద ఆయన ఒక సైంటిస్ట్, వ్యవసాయ శాఖలో పనిచేసి. ఆయన ఏం చేశాడంటే వచ్చి వంకాయలు కొనుక్కుంటున్నాడు. ఈయన కొనుక్కుంటున్నాడు కదా, ఈయన ఎట్లాంటి వంకాయలు కొనుక్కుని తీస్తున్నాడో అలాంటి వంకాయలు మనం తీస్తే సరిపోద్ది అని చెప్పి నేను ఆయన ఫాలో అవడం మొదలుపెట్టాను. ఆయన ఏం చేశాడంటే వంకాయని ఇట్లా చూశాడు, బాగుంది అన్న వంకాయని పక్కన పెట్టి ఇలా చూసి పుచ్చిపోయిన వంకాయలు అన్ని ఏరుకుంటూ మొదలుపెట్టి, పుచ్చి ఏరుతున్నాడు ఏంటి ఈయన అనిపించింది నాకు. ఆ షాప్ కూడా ఒకటి చూసి, అంటే ఆయన ఎప్పుడు అంతేనండి పుచ్చియే కొంటాడు. నాకు కుతూహలం ఆగల. సార్ అందరు మంచిగా కొంటారు, ఇంటి దగ్గర కూడా పుచ్చి తీసుకొస్తే తిడతారు, ఎందుకంటే మంచియే కావాలంటారు ఆడవాళ్ళు, మీరేంటి సార్ పుచ్చి కొంటున్నారు అన్న. ఆ శాస్త్రవేత్త చెప్పినటువంటి విషయం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వంకాయని పురుగు తినగలిగింది అంటే దీని మీద పురుగుల మందు పని చేయలేదని అర్థం. ఈ వంకాయని పురుగు తినగలిగిందంటే దీని మీద పెస్టిసైడ్ పని చేయలేదని అర్థం. ఈ వంకాయకి పురుగు తినలేకపోయిందంటే దీని మీద పురుగుల మందు బాగా పనిచేసిందని అర్థం. అరే ఒక పురుగే దాన్ని వదిలిపెట్టేసింది, నువ్వెలా తింటావు అన్నాడు. నాకు అసలు అర్థం కాల చాలాసేపు. ఫస్ట్ టైం నేను అట్లాంటి లైఫ్ లో మాట వింటాను.
పురుగు వదిలిపెట్టినేసినటువంటి వంకాయని నువ్వు తినడానికి కొనుక్కుంటున్నావు. పురుగు వదిలేసినటువంటి వంకాయని, అంటే అది తినగా మిగిలిన వంకాయని నేను తింటున్నా. పురుగుంటే కోసుకుని పక్కన పడేస్తే పోయేప, అందంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది అన్నాడు ఆయన. అంతేనా? కూర కూడా టేస్ట్ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? నేను మంచి వంకాయలు చూస్తాను, కానీ దేవుడు చూసేటటువంటి వంకాయ వేరు. నా జ్ఞానం ఇక్కడి వరకు పనిచేస్తూ ఉంటుంది. అదిగో నాకు ఇది లేదు, నాకు ఇది లేదు, నాకు ఇది లేదు, నా పరిస్థితి ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది అని నేను ఎంతసేపు వీటి వైపు చూస్తూ ఉంటాను. కానీ దేవుడు నా చేత రాయించవలసినటువంటి పత్రికకు సంబంధించినటువంటి అనుభవాన్ని చూస్తూ ఉంటాను. ఆ దేవుని యొక్క జ్ఞానము నాకు అర్థం కావడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం నాకు అర్థం కాదు. చాలా మంది ఎందుకో అధ్యయనం చేయరు, అధ్యయనం చేయడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే నాకు తెలియదు ఆ విషయం. చాలా మంది తమకు లాభం కలిగేలాగా, తమకు అవసరం తీరేలాగా, తమ కోరిక నెరవేరేలాగా మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు అలా ఎందుకు ఆలోచిస్తారో నాకు తెలియదు. నేను ఒక విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త గ్రంథం 25వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. తర్వాత ఒక తలాంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నువ్వు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడునైనా. చాలమ్మా, చాలు. కఠినుడవని నేను ఎరుగుదును అంటే తలాంతు పొందినటువంటి వ్యక్తి చెబుతున్నటువంటి ఒక స్టేట్మెంట్. ఎవరి దగ్గర నుంచి తలాంతు పొందాడు? దేవుని దగ్గర నుంచి, లేకపోతే యజమానుడి దగ్గర నుంచి తలాంతు పొందిండు. వాడి సామర్థ్యాన్ని ఆ యజమాను చూసినప్పుడు ఇది ఒకటే ఉంది సామర్థ్యం, కాబట్టి ఒకటే ఇస్తానని ఒకటి. వాడు చెబుతున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే దేవుడు కఠినుడు అని. దేవుణ్ణి అతడు అధ్యయనం చేసినటువంటి సందర్భాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి అతడు దేవునికి ఇచ్చినటువంటి, అంటే దేవుడిలో అతడు చూసినటువంటి ఒక దృశ్యాన్ని అతడు చెప్పడం మొదలు పెట్టాడు, నువ్వు కఠినుడవు. విచిత్రం ఏంటి తెలుసా? దేవుడు దాన్ని కొట్టివేయలేదు. నేను కఠినుడిరా, నేను కఠినున్నా, నేను చాలా దయగలిగిన వాడిను, చాలా జాలి కలిగిన వాడిను అని అనలా. నేను కఠినున్నాను నువ్వు ఎరిగితే ఆ తలాంతుని కనీసం సావుకారులోకి ఎన్నని పెట్టాలి కదా అని అడిగాడు. దేవునిలో ఇతడు చూసినటువంటి ఒక విషయం, ఒక లక్షణం కఠినత్వం. దేవునిలో ఇతడు చూసినటువంటి ఒక విషయం, ఒక లక్షణం కఠినత్వం. ఇలాగే భక్తులు కూడా చాలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. దావీదు మహారాజు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు. యోబు గ్రంథంలోకి వెళ్తే యోబు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు. మోషే గారి దగ్గరికి వెళ్తే మోషే ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఇర్మియా దగ్గరికి వెళ్తే ఇర్మియా ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు. యెషయా దగ్గరికి వెళ్తే యెషయా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. యూదా గ్రంథంలోకి వెళ్తే యూదా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే యోహాను ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఇదంతా కూడా వాళ్ళు అధ్యయనం చేసినటువంటి, స్టడీ చేసినటువంటి విషయం. ఈ విషయాలు దేవుడు నిన్ను తీర్చిదిద్దడానికి నీకు ఇచ్చినటువంటి గ్రంథం. దీన్ని పరిశీలనగా చేసి చదువుకొని పరిశీలన చేయవలసినటువంటి బాధ్యత, అధ్యయనం చేయవలసినటువంటి బాధ్యత నీదే. ఎందుకంటే ఎంత ప్రాక్టికల్ గా పరిశీలన చేస్తావో దాన్ని బట్టే నీ భక్తి జీవితం అనేది కట్టబడతా ఉంటది. వీడు కఠినుడు అని దేవుణ్ణి తీర్పు తీర్చినటువంటి వ్యక్తికి, అంటే ఒక తలాంతు పొందుకున్నాడు, దేవుని చేత నమ్మబడినవాడు, దేవుని చేత ఒకటి తలాంతు ఇవ్వబడినవాడు, దేవుని కోసం అన్నటువంటి వ్యక్తిగా పిలువబడినవాడు, ఆ ముగ్గురిలో మూడోవాడు. అట్లాంటి వ్యక్తి దేవుణ్ణి అధ్యయనం చేయడంలో కాస్త ఆగిపోయినటువంటి సందర్భం. ఆ కఠినుడు అన్న దగ్గరే అతని యొక్క అధ్యయనం ఆగిపోయింది. అక్కడి నుంచి కాస్త ముందుకు వచ్చి ఉంటే ఇంకాస్త బాగుండేదని అనిపించింది నాకు. నేను అడుగుతున్నాను, దేవుడు కఠినుడా? దేవుడు కఠినుడు. గుర్తుపెట్టుకోండి, ఎంత కఠినుడో తెలుసా? చంపే అంటే చంపేయాలంటే, విడిచిపెట్టు అంటే విడిచిపెట్టాలంటే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపే, గొడ్లు గాని గోదలు గాని అసలు ఏది మిగలడానికి వీల్లేదు, మొత్తం నాశనం చేసేయి అని చెప్పబడినటువంటి వ్యక్తి సౌలు మహారాజు. చంపేయడమే. సరే, నా గొడవ ఇలా పక్కకు వదిలేయండి. నేను గనక ఆ జనాంగంలో ఒకరినైతే దేవుని వంక నేను చూస్తే దేవుడు నాకు ఎట్లా కనపడతాడు? కఠినుడుగా. ఎజ్రా గ్రంథంలోకి వెళితే వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి దేవుని యొక్క మందిర నిర్మాణాన్ని కట్టడానికి చేస్తా ఉంటే, అయా వేళల్లో చాలా మంది అన్యులను పెళ్లి చేసుకున్నారు,
వాళ్ళతో పాటు పిల్లలు ఉన్నారు వీళ్ళకి. ఈ అన్య జనాంగం వచ్చి ఇశ్రాయేల్లో కలిసిపోయింది. ఈ మిళిత సంతానము రేపొద్దున భవిష్యత్తులో దేవుని యొక్క ఉగ్రత కారణం అవుతుంది అని అంటే, వాళ్ళందరూ కూడా ఆ మధ్యాహ్న కాలంలో అక్కడ కూర్చుంటే బోరున వర్షం వస్తా ఉంటే వాళ్ళ భార్యలను పిల్లలను విడిచిపెట్టినటువంటి సందర్భం. అందులో యాజకులు కూడా ఉంటారు. ఆ గ్రంథంలో చెప్తా ఉంటాడు, వాళ్ళ పిల్లలు కలిగిన వాళ్ళందరినీ వదిలిపెట్టండి అంటే వదిలిపెట్టేశారు. ఆ భార్య 10 సంవత్సరాలు కాపురం చేసిందో 15 సంవత్సరాలు కాపురం చేసిందో ఇంత పిల్లల్ని అన్నది. ఆ భార్యకి ఇతనికి ఏం విభేదం ఏం లేదు, వాళ్ళిద్దరికి కొట్లాట ఏం లేదు, సఖ్యతగానే బ్రతుకుతున్నారు, దేవుళ్ళలోనే బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవుడు వదిలిపెట్టు అంటే వదిలిపెట్టాడు. ఆ యాజకుని దగ్గరకు నేను వెళ్ళి నిలబడితే ఆ యాజకుని హృదయం ఆ విషయాన్ని అంగీకరించటానికి మధ్యలో రంపంలా పెట్టి కోయబడినట్టుగా కనబడతాం. నిర్దాక్షిణ్యంగా నన్ను వదిలిపెట్టేస్తున్నావు, నా మీద ఏం నేరం చెప్తావు నువ్వు నన్ను వదిలిపెట్టేయడానికి అని అంటే ఆ భార్య అడుగుతున్న ప్రశ్నకు ఆ యాజకుడు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరూ దేవుని దగ్గర ఉంటే దేవుడి దగ్గర దేవుణ్ణి చూసేటటువంటి దేవునిలో చూసే ముఖం ఏంటంటే చాలా కఠినమైన, అంటే వాడు అధ్యయనం కఠినత్వం వరకు మాత్రమే ఉంది అని చెప్తున్నాను. నేను చెప్పినటువంటి ఒక తలాంతు ఉన్నటువంటి వ్యక్తి దేవుణ్ణి పరిశీలన చెయ్యనటువంటి వ్యక్తి కాదు. పరిశీలన చేశాడు కాబట్టి దేవునిలో కఠినత్వం ఆయనకు అర్థమైంది. ఆ కఠినత్వం ఒకటి అర్థమయ్యేటప్పటికి భయం మొదలైంది. తీరాబోసి వ్యాపారం చేసి ఒకటి పోగొట్టాను అనుకో, నేను శిక్షకు పాత్రునైపోతానేమో అని చెప్పి సొంత నిర్ణయంలోకి అధ్యయనం చేస్తున్నప్పుడు దేవునిలో విభిన్నమైనటువంటి స్వరూపాలు కనబడతా ఉంటాయి. మహోన్నతుడు అయిన దేవా అని కనబడతాడు, ఇంకో చోట సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అని కనబడతాడు, ఇంకో చోట ఉన్నవాడను అని కనబడతాడు, ఆపదలలో ఆదుకుని సహాయకుడైన దేవుడు అని కనబడతాడు, అమాలేకులను నిర్మూలించి అన్నంత కఠినుడుగా కనబడతాడు, ఐగుప్తు దేశంలో జ్యేష్ఠులందరినీ చంపే అని ఆజ్ఞాపించినటువంటి కఠినుడుగా కనబడతా ఉంటాడు, చాలా భీకరుడుగా కనబడతాడు, భయంకరుడుగా కనబడతాడు. ఇవన్నీ అధ్యయనం చేస్తున్నటువంటి భూమి మీద ఉంటారు చూసారా, వాళ్ళని దేవుడు ఇష్టపడతాడని చెప్పి నువ్వు దేని మీద అధ్యయనం చేయాలో కూడా చాలా క్లియర్ గా చెప్పాడు. ఇక్కడ నీతి న్యాయములను అని చెప్తా ఉంటాడు. జిర్మియా గ్రంథం చదువుతున్నాను చూడండి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నీతి న్యాయములను జరిగించు యెహోవాను నేనే. నేను అంటాను, న్యాయం అంటే ఏంటండి? దేన్ని న్యాయం అందాం? చట్టం పరిధిలో ఉన్నది న్యాయం. ఈ కాన్స్టిట్యూషన్ లోకి వచ్చాక అంటే మన ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ఇండియాకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ లో మనం రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని బట్టి మనకు ఒక చట్టం అనేది ఉంది. ఈ చట్ట పరిధిలో చేసింది ఏదైనా కూడా రైటే, ఈ చట్ట పరిధి దాటి చేసింది తప్పు. నాకు ఈ చట్టం బాగా తెలుసు, నాకు ఈ ఐపీసీ సెక్షన్స్ చాలా బాగా తెలుసు. ఈ ఐపీసీ సెక్షన్స్ పట్టుకుని నేను ఏమైనా చేయొచ్చు అనుకున్నాను. పొరపాటున నేను ఒకసారి కువైట్ వెళ్ళాను. కువైట్ లో తిరిగినప్పుడు నేను అక్కడ ఐపీసీ సెక్షన్ చెప్పాను అనుకోండి, వాడు ఏమంటాడు? అక్కడో చట్టం అంటాడు. అక్కడ చట్టం వేరు, ఇక్కడ చట్టం వేరు. నేనంటాను, పరలోకపు చట్టం వేరు, ఆ సింహాసనం వేరు, ఆ న్యాయపీఠం వేరు, ఆ తీర్పు వేరు, ఆ వాదన వేరు. అయితే పరలోకపు చట్టం నీకు అర్థమైతే ఆ చట్టాన్ని బట్టి ఉన్నటువంటి నీతి నీకు అర్థం అవుతుంది అంటాను. నేను దేవుని దగ్గరికి వెళ్ళి వాదిస్తానండి, అత్తగారును కోడలు కొట్టుకుని అంటారు, దేవుడే న్యాయం తీరుస్తాడు మన ఇద్దరికంటే. ఎందుకంటే భూమి మీద ఎవరు తీర్చలేనటువంటి వాళ్ళకి ఎవరు న్యాయం తీరుస్తాడు? వాళ్ళిద్దరు అంటారు దేవుడే న్యాయం తీర్చేస్తాడు. ముందు మీరు దేవుని చట్ట పరిధిలోకి వస్తే అప్పుడు మీకు న్యాయం తీర్చబడుతుంది. దేవుని చట్ట పరిధిలోనికి మీరు రాలేకుండా కొట్టుకుంటున్నారు, ఇద్దరు కూడా దోషులే. దేవుని యొక్క చట్టం మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే దేవుడు ఒకరిని యథార్థవంతుడిగా తీసుకొస్తాడు. పరలోకం సిలువ మీద వాడు చచ్చిపోయాడు, మన ఇద్దరం పరదేశంలో ఉంటాం అని తీసుకెళ్తాడు. భూమి మీద చట్ట ప్రకారంగా చూస్తే వాడు ఒక దొంగతనం చేసినందుకు వాడు చేసినటువంటి పనులను బట్టి వాడికి తీర్పు తీర్చి న్యాయశిక్ష విధిస్తే వాడిని సిలువేసేస్తే పరలోకంలో ఉంటా. నేనంటాను, రేపొద్దున పరలోకపు చట్ట సభలో అతని మీద ఆర్గ్యూ చేసేవాళ్ళు చాలా మంది. ఇతడు ఇక్కడికి ఎలా రాగలిగాడు, మేమెందుకు రావడానికి అడ్డు చెప్తాం. సొదొమ గొమొర్రా పట్టణపు వారు ఈ తరము వారి మీద నేరారోపణ చేస్తారు. అరే మేము ఇంత పాపం చేయలేదు కదా, మా మీద అగ్నిగంధకాలు కురిపించి మమ్మల్ని చంపావు,
మరి ఇట్లాంటి దేశాల్లో ఇంతటి దారుణమైనటువంటి చేస్తున్నారు వీళ్ళు. మగాళ్ళకి మగాళ్ళు, ఆడాళ్ళకి ఆడాళ్ళు అసలు వయసు తారతమ్యాలు లేకుండా చేస్తున్నారు, వరసవాయులు లేకుండా పాపం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళను వదిలిపెట్టేశావే, మరి మా మీద అగ్ని గంధకాలను కురిపించు, ఇది ఎట్లా న్యాయం అవుతుందయ్యా అని పరలోకంలో వాదన జరుగుద్ది. ఒక్కో తరము వారికి సంబంధించినటువంటి వాదన జరుగుతూనే ఉంది. ఆ పరలోకపు చట్టం నాకు అర్థమైతే దేవుని నీతి నాకు అర్థమవుతుంది. ఇవన్నీ అధ్యయనం చేయడానికి దేవుడు నీ జీవిత ప్రయాణంలో చాలా మజిలీలు పెట్టింది. ఎందుకంటే ఇది నీవు నేర్చుకుంటున్నప్పుడు అంబేద్కర్ గారు రాసినటువంటి విషయంలాగా నువ్వు కూడా ఒక స్టేట్మెంట్ రాయాలి. అప్పుడు ఉన్నటువంటి ఫైనాన్షియల్ సంబంధించిన దాని మీద ఆయన చాలా అధ్యయనం చేసి అసలు ఫైనాన్షియల్ లో సంబంధించినటువంటి విషయాలు ఏంటి మైనస్లు, ఏంటి ప్లస్లు, ఎందుకు నష్టపోతున్నావు, ఎందుకు ఆర్థికంగా బలపరచబడలేకపోతున్నావు అని ఒక స్టేట్మెంట్ రాసి, అలాగా దేవుని దగ్గర నీవు కూడా అధ్యయనం చేసి నీవు ఒక పత్రికగా రాయబడాలి, లేదా నీవే ఒక పత్రిక రాయాలి. అందుకోసం ఈ అధ్యయనంలో దేవుడు నీ మజిలీలో చాలా పెట్టాడు. ఈ మజిలీల సంగతి వదిలేసి నువ్వేమనుకుంటున్నావు అంటే పుచ్చొంకాయలు ఏరుకుంటున్న వాడిని చెడ్డోడు అనుకుంటున్నావు. నువ్వు ఏరుకుంటున్న మంచి వంకాయలని అనుకుంటున్నటువంటి వంకాయలు జబ్బువి అనే సంగతి నీకు తెలియటం లేదు. ఏది మంచిదని నీవు అనుకుంటున్నావో అది నీ జీవితానికి మంచిది కాదనే సంగతి నీకు అర్థం కావటం లేదు. నేను ఆర్థికంగా బలపడాలా, నేను అలాగ బలపడాలా, ఇలాగ బలపడాలనుకుంటున్నా, అది నీకు అంత మంచిది కాదు. ఒకవేళ మంచిదైతే దేవుడు ఖచ్చితంగా నీకే ఇస్తాడు. ఈ పుళ్ళు నీ ఒంటి మీదకి రావడానికి, ఈ పుళ్ళు చిల్ల పెంక పెట్టి గోక్కోవడానికి, ఇసుకలో పడి దొల్లడానికి దేవుడు నిన్ను ఇంతటి స్థితిలోకి తీసుకొచ్చాడంటే ఈ అనుభవంలో చాలా విషయాలు నీ ద్వారా రాయించాలని, కాబట్టి అలా యోబు ద్వారా రాయించాడు. కాబట్టి ఆ అధ్యయనం చదువుతున్నప్పుడు అగ్ని వంటి ఆత్మ నన్ను తాకుతా ఉంది. అరే నిన్ను అలా పత్రికగా చేసి భూమి మీదకి తిప్పాలని నీకు అనుభవాలకి ఇవన్నీ పంపించి నన్ను పరిశీలనగా తెలుసుకో. ఎందుకంటే ఆ జ్ఞానము నీలో పెట్టాను నేను, ఆ శాశ్వత జ్ఞానము నీ మనసులో పెట్టాను, నువ్వు నన్ను పరిశీలనగా తెలుసుకొని దేవుడు చెప్తా ఉంటే నువ్వు తింగరి ఆలోచనలు ఆలోచిస్తూ ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని, ఈ భూ సంబంధమైన శాశ్వతం అనుకుని, ఈ భూమిలో ఉన్నటువంటి గౌరవము, మర్యాద, డబ్బు, కులము, పలానా అంత శాశ్వతం అనుకుని నువ్వు భ్రమపడుతూ దేవుణ్ణి నిందిస్తున్నావంటే అది పాపం కాక ఏమవుతుంది? అధ్యయనం చేయడానికి దేవుడు నీకు టైం ఇచ్చాడు, నేర్చుకోవడానికి దేవుడు నీకు సమయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశంలో నువ్వు దేవుణ్ణి ఎంత నేర్చుకుంటున్నావు, ఎంత పరిశీలనగా చూస్తున్నావు అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. నాకు ఒక్కసారి దేవుడు అంటే నచ్చడు, చాలా కోపం వస్తుంది, నేను కోపమే చూపిస్తాను. దేవుడు అంటే నాకు ఒక్కొక్కసారి ప్రేమ పుట్టింది, ఎంత ముచ్చటపడుతూ ఆయన వెనకాల. దేవుడు అంటే ఒక్కొక్కసారి నాకు చాలా అసహనం వస్తుంది, ఎందుకు వీడిని ముట్టుకోవు నువ్వు, వీడిని బాగా ఎందుకు చేయవు అనిపిస్తుంది. ఇది ఎప్పుడు వస్తుందంటే భర్తతో నువ్వు కలిసి నడుస్తున్నప్పుడు వస్తుంది. ఒక మనిషితో మనకి స్నేహం ఉందనుకోండి, వాడిలో భావాలు, ఆ స్వభావాలు ఇవన్నీ స్వభావం అర్థమయ్యేటంత సహవాసంలో గనక నీవు ఉంటే ఆ వ్యక్తిత్వం నీకు నెమ్మదిగా అలవాటు పడతావు. దేవునితో ఆయన స్వభావము నీకు అర్థమయ్యేటటువంటి సహవాస స్థితికి వెళితే దేవునిలో భిన్నమైన ముఖాలు కనబడతా ఉంటాయి. అప్పుడు నువ్వు చెప్పగలవు నీ దేవుని గురించి ఒక స్టేట్మెంట్. నేను ఒక్కటే ప్రశ్న వేసి ముగిస్తున్నాను. ఎవరైనా సరే పరలోకంలో నుంచి ఒక దూత అయినా సరే, లేకపోతే ఇంకొకరైనా సరే, పరలోక సంబంధించిన ఇతర లోకాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి దేవుని గురించి నువ్వేం అనుభవించి తెలుసుకున్నావు అని అడిగితే ఏం చెప్తావు? దేవుని గురించి నువ్వు ఏమి అనుభవించి తెలుసుకున్నావు అని అడిగితే నువ్వేం చెప్తావు? నువ్వు అనుభవించి తెలుసుకున్నానంటే గనక సహవాసం ఉండాలా, సుదీర్ఘమైన ప్రయాణం ఉండాలా, ఆయన కోపం అర్థం కావాలా, ఆయన ప్రేమ అర్థం కావాలా, ఆయన సహనం అర్థం కావాలా. 25 ఏళ్ళు ఓర్చుకుని దేవునిలో ఓపిక పట్టి ఎదురు చూసేటటువంటి ఓర్పు ఉండాలి. ఎంత పిలిచినా రాడేంట్రా బాబు, కనీసం ముఖమైనా చూడేట్రా బాబు అని అంత సహనం ఉండాలి. ఎందుకు రాకపోయాడో దానికి ఒక కారణం ఉంటుంది, ఎందుకు ఆలకించకపోయాడో దానికి ఒక కారణం ఉంటుంది. ఎందుకంటే ఈ అధ్యయనంలో తెలుస్తుంది నీకు, ఏ పరిశీలనగా చేస్తున్నప్పుడు అర్థం. పరలోకంలో ఖచ్చితంగా మీ పత్రిక చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. పరిశీలనగా దేవుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. పరిశీలనగా ఎవడికి వాడు పర్సనల్ గానే, నాకు నేనే, మీకు మీరే.
దేవునితో పర్సనల్ రిలేషన్ కావాలి. ఎంత పర్సనల్ గా ఉండాలంటే ఆయన నీతో, నీవు ఆయనతో మాట్లాడుకుంటూ ఉన్నావు. ఒక రహస్యం దేవుడు నీకు చెప్తుంటే నీవో సంగతి దేవుణ్ణి అడుగుతున్నట్టే. అంత బంధంలోకి వెళ్ళాలి. అప్పుడు దేవుడి గురించి ఇంకాస్త ఈ లోపల పెట్టినటువంటి జ్ఞానం పెరుగుతా ఉంటుంది. అది రోజు రోజుకి పెరుగుతా ఉంటుంది. అది రోజు రోజుకి వెలిగించబడతా ఉంటుంది. ఒక్కొక్క సెల్, ఒక్కొక్క మైండ్ లో ఉన్న ఒక్కొక్క సెల్ ఒకసారి ఇలా వెలుగుతా ఉంటుంది. అప్పుడు దేవుడు నీకు బాగా అర్థం అవడానికి అవకాశం. కాబట్టి పరిశీలనగా దేవుడిని అధ్యయనం చేద్దాం. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం నేర్చుకుందాం. ఆయన తత్వాన్ని తెలుసుకుందాం. ఆయన గమనాలను చూద్దాం. ఆ కాల జ్ఞానాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. అట్టి దేవుని కృపలోనికి మనం అందరము నడిపించబడదాము గాక. ఆమేన్.